రూపమగిపోయినాడు శివుడు కారణార్థమై వచ్చి కావమ్మ నిద్ర కూతున్నటువంటి ఎందు తీరి తల్లి బంగారి బొమ్మ నీ భర్త మారయ్య మరణమైపోతానమ్మా నీ గుట్టు ముందు దిగి పోలబడునమ్మా అత్య పోటల దండ దిగి నీలబడునమ్మా కుడి చేతి నీలాలి చెట్ల కూర్చుంది తల్లి నీ కుడి కాలి పెట్టిన దండే పాలమ్మా నొట్ట కుంకుమీగ పీడించునమ్మా నీ పసుపు కుంకుమకింక పాల తల్లి నీ మరిది రెడ్డి కబురు చేస్తానమ్మా కబురు తెలుసుకున్న వెనువెంటనే నీవు 16 కావిళ్ళు సారె కావిళ్ళు చేసి అత్తగారింట చేరి జాతి మత వీరమనేది లేకుండా 3 రోజుల దాకా ముత్తైద కన్యలకందరికీ సామర్ల కోటలో నీవో పసుపు కుంకాలతో సారవచ్చే గౌరీదేవి రూము ఆచరించిన నిండు రూము ఫలితమనేది నీకు లేదమ్మా అర్ధ రూముల దాకా రూము నోస్తావమ్మా నీ భర్తగారు పెట్టినటువంటి నందాలలో అర్ధ నోములో తినదట నీ భర్త మారయ్య మరణమైపోతాడమ్మా నీ యొక్క పతివ్రత ధర్మము సత్యము చేత పరమనింటిలో నీ భర్తగారిని 7 గడియల దాకా బ్రతికించి 7 గడియల దాకా నీ భర్తతో నీవు మాట్లాడి నీ భర్త మళ్ళీ మరణమైపోగా పసుపు కుంకుమ లేక జీవించలేవని చెప్పి చూసి చూడరాడు భూములల్లా చూసి అగ్గిగుండానికి సెలవుకెళ్ళి అత్తకష్టాలు అనుభవించి అగ్గిగుండానికి సెలవు తీసుకున్నమాట నీవు నీ భర్త మీరిద్దరు
నిద్రపోతున్నటువంటి సమయమున జరిగేది జరగబోయేది తన ఏడు కన్యలందరూ దుట్టి ఊసి ఊసి అలసిపోయి ఆ దుట్టి చుట్టూ పడుకుని దీర్ఘంగా నిద్రపోతూ ఉన్నారు. మహాతల్లి కావమ్మ దేవత భగవంతుడా, ఇది వరకు మనం ఎన్నడూ కలలేనటువంటి కాలాన కలగని ఉన్నామే. మనము కన్నటువంటి కళలు మనకు జరుగునా లేక మనకు జరగదాని కావమ్మ దేవత దుట్టి లోపల కొలువు తీరి మోకాటి మీదనే సరస్సు మోపింగే ఆమె కన్నటువంటి కలవన్నీ తన మనసులో తలంచి కలకలా కన్నీరు వదిలిపెట్టి దుఃఖపడుతున్నదయ్యాక దేవుడు ఎంత దేవుడు దుఃఖించిన ఓదార్చేవారు లేరే. కానీ ఈ రోజు నేను కన్నటువంటి కళ నా పెద్ద తండ్రి రామయ్య దగ్గర చెప్పిన నా మనసు కాస్త నెమ్మదపడుతుంది. ఎందుకంటే చిన్నతనం నుంచి నన్నే ఒక కూతురుగా నన్నే ఒక కొడుకుగా తలంచి కోటి ఆశలు పెట్టుకుని నా తండ్రి రామయ్య నన్ను సాగి తెచ్చి ప్రవర్తమానం చేస్తున్నారు. ఈ రోజు నేను కన్న కళ నా తండ్రి రామయ్య దగ్గర చెప్పిన నా మనసు కాస్త నెమ్మదపడుతుందని కావమ్మ దేవత కొద్దిలో కలకలా కన్నీరు వదలబెట్టి నెలనల్లగా బయలుదేరి వీడిన పురుడుతో బయలుదేరించా. నీకు దండమురా భాగ్యముతో నూరేళ్ల పశువు కుంకారుతో నూరేళ్ల వర్దిల్లవమ్మా. నాయనా పెదబాబు హయ్య నీవన్నా రాజుకి నేను రాలేదు.
నీవన్నటువంటి రాశికి నేను రాలేదు నాయనా నాకు కొడుగలగనేటి భాగ్యము లేదు తండ్రి నేను కూతులగనేటి భాగ్యము లేదు నాయనా నాకు నూరేళ్ళు ముత్తైదు బలమంటున్నావు తండ్రి నేను అలాంటి నోములు నేను నోచుకోలేదు నాయనా పెదబాబు నేను కలగంటి నాయనా నేను కలగంటి Mira,